నేటి రాశి ఫలితాలు. అమ్మా, నేటి రాశి ఫలితాల గురించి తెలుసుకుందామా? తప్పకుండా. మేషరాశి. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోందంటారు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందుగా మనం తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం కలిపి మనం మేషరాశిలోకి తీసుకుంటాము. మేషరాశి వారికి ఈ రోజున అనుకున్న కార్యక్రమాలని చాలా కష్టం మీద పూర్తి చేయడానికి వాళ్ళు సాధ్యం అయ్యేంత వరకు కూడా ప్రయత్నం చేసి సాధించుకోగలుగుతారు. అయితే అనుకోని ఖర్చులు అనేవి కొంత ఆకస్మికంగా రావడం, ఏదైనా శత్రువులతో కానీ లేకపోతే ఏదైనా రుణాలకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఖర్చులు అధికంగా ఉండడం, అంతేకాకుండా దాంతోపాటుగా ముఖ్యంగా వీరి యొక్క సామర్థ్యాలు పెరుగుతూ ఎలాంటి రుణాలున్నా వాటిని అధిగమిస్తూ శత్రువుల మీద విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. అంతేకాకుండా వీళ్ళ యొక్క తెలివితేటలకి చాలా చక్కటి సమయంగా, అంటే ఎలాంటి విషయాన్నైనా విద్యార్థులకి విద్యాపరమైన అంశాలలో తెలివితేటలను ఉపయోగించి చక్కని కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కృత్తిక మిగిలిన పాదాలు, రోహిణి 4 పాదాలు, అలాగే దాంతోపాటుగా మృగశిర 1-2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున సంతాన సంబంధమైన విషయాలలో కానీ లేకపోతే ప్రియమైన వ్యక్తులతో కానీ మాట్లాడేటప్పుడు, వాళ్ళతో పాటు కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత వాళ్ళ యొక్క ఆలోచనలకు కూడా ఎక్కువ గౌరవం ఇవ్వడం, లేకపోతే వాళ్ళతో పాటు కలిపి ఆలోచనలని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచించడం అనేది చాలా మంచిది. అంతేకాకుండా ఎదురు చూస్తున్న విషయాల్లో, అంటే సంతాన అభివృద్ధి కానీ లేకపోతే ఎదురు చూస్తున్న ఆదాయపరమైన విషయాల్లో కానీ మీకు ఒక కీలకమైన సమాచారాన్ని అందుకోవడం అనేది. అయితే స్త్రీలకి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అలాగే కుటుంబపరమైన విషయాలలో మాట్లాడేటప్పుడు ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ మాట్లాడుతూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మృగశిర 3-4, అలాగే ఆరుద్ర 1-2-3-4, దాంతోపాటుగా పునర్వసు 1-2-3 పాదాలు. ఇవన్నీ కూడా మనం ఈ యొక్క మిథున రాశిలోకి తీసుకుంటాము. ఈ మిథున రాశి వారికి చేద్దామనుకున్న కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కష్టం మీద ఫలితాన్ని పొందటం అనేది, వృత్తిపరమైన విషయాలలో కానీ వ్యాపార వ్యవహారాలతో పాటుగా ఆలోచన విధానంలో కానీ కష్టం మీద వీళ్ళు ఫలితాన్ని సాధించటం అనేది, అంతేకాకుండా భూమికి సంబంధించిన విషయాల్లో కానీ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ వాగ్వాదాల జోలికి వెళ్లకుండా వీళ్ళు సానుకూలంగా దాన్ని ఆ యొక్క సమస్యని పరిష్కరించుకునే రీతిగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఉంటుంది. వ్యక్తుల సహకారం కూడా వీళ్ళకి బాగుంటుంది. నిర్ణయాలు చాలా చక్కగా తీసుకుంటూ వాటిని ఆచరణలో పెట్టే ముందు మాత్రం ముఖ్యులని సంప్రదించి ఆ పరంగా ముందుకెళ్ళడం అనేది మంచిది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రతి కార్యక్రమంలోనూ ధైర్య సాహసాలు పెరగడం, నిర్ణయాత్మకంగా ఆలోచనలు ముందుకు వెళ్ళడం, ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం, యాత్రల కోసం ఆలోచనలు, అంటే చిన్నపాటి యాత్రల కోసం ఆలోచనలు అధికం చేయడం, ఆ విషయంలో వీళ్ళకి వ్యక్తులు సహకరించడం, మాట్లాడి వ్యక్తుల సహకారాన్ని, అంటే చక్కగా మాట్లాడి వ్యక్తుల సహకారంతో వీళ్ళు ముందుకు వెళ్ళగలగడం, విద్యాపరమైన విషయాల్లో కూడా దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం, గుర్తింపు, గౌరవం మొదలైనవి, అంతేకాకుండా పెద్దల సహకారం పొందడానికి కూడా ఆస్కారం ఉంది. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలని ముందుగా మనం పరిశీలించాలి. సింహరాశిలోకి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వాళ్ళు ముఖ్యమైన విషయాలలో వీలైనంత ఖర్చుల విషయం కావచ్చు, మాట్లాడేటప్పుడు కావచ్చు, జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికంగా వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడడం, వాగ్దానాలు చేసేటప్పుడు కూడా అదే విధంగా ఉండడం అనేది చాలా అవసరమైన విషయం. అంతేకాకుండా ఈ కుటుంబ విషయాల్లో అనుకోని వ్యక్తుల జోక్యం కూడా
కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. అంతే దాంతోపాటుగా ముఖ్యమైన పనులు కొంత వాయిదా పడినప్పటికీ కూడా వీలైనంత వరకు ముఖ్యమైన పనులని వాయిదా పడేట్టుగా ఉన్నా కూడా కంగారు పడకుండా నెమ్మదిగానే పనులు సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. అది ప్రయాణాలు కావచ్చు, ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా సరే ఆ విషయాల్లో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఖర్చుల విషయం కూడా ఆచితూచి వ్యవహరించాలి. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఉత్తర మిగిలిన పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు, ఇదంతా కూడా మనం ఈ యొక్క కన్యా రాశిలోకి తీసుకుంటాం. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. ముఖ్యమైన విషయాల్లో ధైర్యంగా కొన్ని స్థిరమైన అభిప్రాయాలకి తీసుకోవడం అనేది, వ్యక్తిగతమైన లాభాలు, ఆశించిన విషయాలలో విజయాలు, చేద్దామనుకున్న కార్యక్రమాలని లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్య దిశగా చేసుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు ముఖ్యుల సహకారం, తోబుట్టువులు కావచ్చు, ఆకస్మికమైన ఆత్మీయుల సహకారంతో ముందుకు వెళ్ళే ఆ సహకారం అయితే వీళ్ళ దాంట్లో ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా సంఘంలో గుర్తింపు, గౌరవం, పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశము, దాంతోపాటుగా కొత్త వ్యక్తుల పరిచయాలకు కూడా ఆస్కారం ఉంది. తులారాశి. తులారాశిలోకి ప్రధానంగా మనం నక్షత్రాలు ఏంటి అని తీసుకున్నట్లయితే దీంట్లో ఈ యొక్క చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిపి మనం ఈ తులారాశిలోకి తీసుకుంటాము. తులారాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, ఖర్చు చేసి రుణాలు అనేవి ఏదైనా ఉంటే వాటిని చెల్లించడం లాంటిది, ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అనేది, అంతేకాకుండా ఆరోగ్యంతో పాటుగా ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో కానీ, లోన్స్లో కానీ మొదలైన విషయాలలో ఆకస్మికమైన అధికమైన ఖర్చు అనేది ఉండడం, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఆరోగ్య సంబంధమైన ఖర్చు కూడా అది ఎలా ఉంటుందంటే వ్యక్తిగత డెవలప్మెంట్ కోసం, అది వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. వ్యక్తిగతంగా వీళ్ళు ఎక్కువ వాళ్ళ కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం అనేది, వీటన్నిటికీ ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఇవన్నీ కలిపి మనం వృశ్చిక రాశిలోకి తీసుకుంటాం. వృశ్చిక రాశి వారికి ఈ రోజున ప్రయత్న కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇష్టమైన వార్తలు వినడం, ఎంతగానో ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఆగుతూ వస్తున్న పనులు కొంతవరకు ముందుకు వెళ్ళడం, అవి సంతానపరమైన విషయాల్లో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఇష్టమైన వ్యక్తులకు సంబంధించిన విషయాలు మొదలైనవన్నీ కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవే అధికంగా కనబడుతున్నాయి. అలాగే వృత్తిపరమైన విషయాలలో వీళ్ళకి ధైర్య సాహసాలు పెరగడం, వృత్తిలో గౌరవం పెరగడం, వృత్తిపరమైన విషయాల్లో ఉన్నత స్థాయి వ్యక్తులు వీళ్ళకి సహకరించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే వాహన సంబంధమైన విషయాలలో కూడా నూతన వాహనాల కోసం వీళ్ళు ఆలోచనలు అధికంగా చేస్తారు. ధనస్సు రాశి. మా ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే దీంట్లో మనకి మూల 4 పాదాలు, అలాగే పూర్వషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఇవన్నీ కలిపి మనం ధనస్సు రాశిలోకి తీసుకుంటాము. ధనస్సు రాశి వారికి ఈ రోజున వృత్తిపరమైన విషయాల్లో శ్రమ, బాధ్యతలు లాంటివి అధికంగా ఉన్నా, ముఖ్యంగా మీకు ఆకస్మికమైన వ్యక్తులు అంటే అదేదన్నా మీకు భాగస్వామ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే జీవిత భాగస్వామికి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరో ఒకళ్ళు వృత్తిపరమైన విషయాలలో మీకు కొంత సపోర్ట్ ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉండడం, అలాగే జీవిత భాగస్వామికి కూడా వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉండడం కానీ, వారికి నూతన వృత్తి కోసం మీరు ప్రయత్నాలు అధికంగా చేయడానికి కానీ ఆస్కారం ఉన్న రోజు. ఆ విషయంలో మీకు ఎవరన్నా ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ, రాజకీయ నాయకుల యొక్క సపోర్ట్ కానీ కొంత అనుకూలతని సిద్ధింప చేయించడం అనేది ఒకటి. అలాగే భాగస్వామికి సంబంధించిన విషయాల్లో మీరు కొంత మంచి వార్తలు వినడానికి ఆస్కారం అనేది, నూతన గృహ వాహనాల కోసం ఆలోచనలు అనేవి అధికం చేయడం, వాటికి సంబంధించిన చర్చలు జరపడానికి ఆస్కారం ఉన్న విధానంగా ఉంది. మకర రాశి.
మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే దాంట్లోకి వచ్చే నక్షత్రాలు మకర రాశిలోకి మనకి ఉత్తరాషాఢ 2, 3, 4, అలాగే శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క మకర రాశిలోకే తీసుకుంటాము. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రదేశాల కోసం వీళ్ళు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారంటే విద్యాపరమైన విషయాల్లో కానీ లేకపోతే ఏదైనా తీర్థయాత్రలకు సంబంధించి కానీ వీళ్ళు దూర ప్రయాణాల కోసం ఎక్కువ ఆలోచనలు చేయడం, అలాగే పుణ్యబలం అనేది వీళ్ళకి అధికంగా ఉండడం, పుణ్య కార్యక్రమాల మీద ఆధ్యాత్మిక అంశాల మీద ఆలోచనలు అధికం చేసుకోవడం, అలాంటి వ్యక్తులతో అంటే పెద్దలు కానీ గురువులు కానీ ఆధ్యాత్మిక అంశం ఉండే వ్యక్తులతో వీళ్ళకి ఈ రోజున మంచి చర్చలు జరగడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అయితే దాంతోపాటుగా వృత్తిపరమైన విషయాల్లో మాత్రం కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, అంటే సమయానికి పని చేసే విషయంలో ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయి ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఒకటి ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులలో ముఖ్యంగా స్త్రీలు ఎవరన్నా ఉన్నతాధికారులుగా ఉండే వారి దగ్గర మనం ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు వీలైనంత వరకు నిదానతతో వ్యవహరించి పనులని సాధించుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. కుంభరాశి. మా కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ధనిష్ట మనకి 3, 4, అలాగే శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వారికి ఈ రోజున వాతావరణం కొంత అనుకూలత అనేది తక్కువగా కనబడుతోంది. ముఖ్యంగా ఆర్థిక ఆరోగ్య విషయాలలో, ప్రయాణ విషయాలలో, ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది కనుక ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో కొంత అసంతృప్తికరంగా ఉండడం, ఉన్నతాధికారులతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ వ్యవహారాల్లో కానీ, ఆర్థిక అంశాల్లో కానీ, వృత్తిపరమైన విషయాలలో కానీ అన్ని విషయాలలో కూడా వీళ్ళంత ఆచితూచి నిదానంగా వ్యవహరించాలి. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతోంది. మీనరాశి. ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఇవన్నీ కలిపి మనకి ఈ యొక్క మీనరాశిలోకి వస్తాయి. మీనరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు చాలా వరకు అనుకూలతతో సిద్ధింపజరుగుతాయి. దాంతోపాటుగా వీళ్ళకి ముఖ్యంగా నూతన పరిచయాలు, సంఘంలో కొత్త పరిచయాల వల్ల లాభాలు, గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా ఉండడం, అయినప్పటికీ ఆ విషయంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో నూతన పరిచయాలు అయినప్పటికీ వాటిని కేవలం తమ యొక్క స్వార్థ లాభాల కోసం వినియోగించుకోకుండా దాని మిత్రుల కొరకు కూడా ఉపయోగించే విధంగా వీళ్ళు ఆలోచన చేసి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే అవి ఇంకా భవిష్యత్తులో వీళ్ళకి చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటాయన్న విషయాన్ని ఒకటి మనం ఇక్కడ జ్ఞాపకం